నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్‌కి స్వాగతం. నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్‌లో మనం చతుర్విధ అభినయాలు అనే అంశం మీద మాట్లాడుకుందాం. 4 టైప్స్ ఆఫ్ యాక్టింగ్ మోడ్స్ దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ అసలు అభినయం అంటే ఏంటి? అభినయంతో తాలూకు డెఫినిషన్ ఏంటి? ఇవి ఆల్రెడీ మనము డిస్కస్ చేసేసుకున్నాం ఒక మాడ్యూల్‌లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకునే ప్రాసెస్‌లో భరతుడు, నాట్యశాస్త్ర, స్టాన్స్లవిస్కీ, బ్రెక్ట్, గ్రోటోవిస్కీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ మాట్లాడుకునే ప్రాసెస్‌లో మనం చతుర్విధ అభినయాల గురించి అంటే అభినయం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ చతుర్విధ అభినయాలు అంటే ఏంటి? దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా అభినయము అంటే ప్రయత్నపూర్వకంగా ప్రేక్షకుల ఎదుటికి తీసుకువెళ్ళడం. అంటే విత్ ఎఫర్ట్ వి హావ్ టు ఎస్టాబ్లిష్ వాటెవర్ వి ఆర్ థింకింగ్ ఇన్‌సైడ్ టు ది స్పెక్టేటర్. దాన్ని మనం అభినయము అంటాం. అంటే వితౌట్ ఎఫర్ట్ లైఫ్‌లో చేస్తాం. మామూలుగా మన లైఫ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ప్రత్యేకమైన ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా. కానీ యాక్టింగ్ చేసేటప్పుడు విత్ ఎఫర్ట్ అంటే మనం అనుకోని విత్ కాన్షియస్ మైండ్ మనం చేస్తాము. దాన్ని మనం అభినయము అంటాము. ఈ అభినయము 4 రకాలు. దీన్నే మనం చతుర్విధ అభినయాలు అంటాం. మొదటిది ఆంగికాభినయము. ఆంగికాభినయం అంటే ఎక్స్‌ప్రెషన్ త్రూ బాడీ. అంటే నా బాడీ ద్వారా నేను ఎక్స్‌ప్రెస్ చేస్తే దాన్ని మనం ఆంగికాభినయము అంటాం. యూజువల్‌గా బాడీలో భరతుడు తన నాట్యశాస్త్రంలో అంగ, ప్రత్యంగ, ఉపాంగాలు అని విడదీశాడు. అంటే మేజర్ లింబ్స్, మైనర్ లింబ్, సపోర్టింగ్ లింబ్స్. సో, ఈ 3 రకాలుగా విభజించాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆర్గాన్ దాన్ని చేసే ప్రాసెస్‌లో మనం డిఫరెంట్ మీనింగ్స్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఉదాహరణకి తల ఇలా సైడ్‌కెత్తడం అనుకోండి. ఎందుకెత్తుతాం సైడ్‌కి? పొగరుని చూపించడానికి ఎత్తుతాము అంటాడు. తర్వాత దూరంగా ఉన్నదాన్ని చూడ్డానికి ఎత్తుతాము అంటాడు. తర్వాత అక్కడ ఏముందో చూడ్డానికి, పరిశీలించడానికి ఎత్తుతాము అంటాడు. తర్వాత ఒక ఎత్తును చూడ్డానికి ఎత్తుతాము అంటాడు. సో, ఇట్లా ప్రతి ఆర్గాన్‌కి సంబంధించిన అభినయాన్ని మనము ఆహ్, ఈ చతుర్విధ అభినయాల్లో మాట్లాడుకుంటాం. ఇది ఆంగికాభినయంలో బాడీకి సంబంధించి మేజర్‌గా 3 ఆహ్, ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఒకటి ముఖజాభినయము, 2 శారీరాభినయము, 3 చేష్టాకృతాభినయము అంటాం. ఫస్ట్‌ది ముఖజాభినయం అంటే ఫేస్‌తో ఎక్స్‌ప్రెస్ చేస్తే దాన్ని మనం ముఖజాభినయం అంటాం. ఫేస్ కూడా పార్ట్ ఆఫ్ బాడీయే కదా! మళ్ళీ విడదీయడం ఎందుకు అంటే మన మేజర్ ఎక్స్‌ప్రెషన్ విల్ యూజ్ త్రూ ఫేస్. సో, మన బాడీలో ఉండే మేజర్‌గా మనం ఏ ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా గాని మన ఫేస్‌తో ఎక్స్‌ప్రెస్ చేస్తాం కాబట్టి దాన్ని ముఖజాభినయాన్ని విడదీశాడు. రెండవది శారీరాభినయము అంటాడు. అంటే అదర్ పార్ట్స్ మన బాడీలో ఉండే అదర్ పార్ట్స్. చేతులతో గావచ్చు, కాళ్ళతో గావచ్చు ఇలా అన్నాను, అన్నాను. ఇవన్నీ నేను ఐ యామ్ యూజింగ్ మై హ్యాండ్స్. అంజలి హస్తం అంటాం. భరతుడి నాట్యశాస్త్రంలో దీన్ని అంజలి అంటాడు. అంజలి దేనికి? నమస్కరించడానికి, రమ్మని కోరడానికి, రిక్వెస్ట్ చేయడానికి వాటన్నిటికి అంజలి అంటాడు. పతాక హస్తం అంటాం. అంటే జెండాని చూపించడానికి, సెల్యూట్ చేయడానికి, రమ్మని చెప్పడానికి, ఒక చెట్టుని చూపించడానికి, ఒక నదిని చూపించడానికి నేను పతాక హస్తాన్ని వాడొచ్చు అంటాడు. సో, డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ కోసం ఏ హస్తాల్ని వాడాలి? ఎట్లా వాడాలి? హస్తాభినయం అనేది ఒక స్పెసిఫిక్‌గా భరతుడి నాట్యశాస్త్రంలో గాని, నందికేశ్వరుడి అభినయ దర్పణంలో గాని చాలా స్పెసిఫిక్‌గా వర్ణించడం జరిగింది. సో, చాలామంది అంటుంటారు, విడివిడిగా ఏం యాక్ట్ చేస్తామండి అని. కానీ ఒక్కొక్క ఆర్గాన్‌తో ఐ కెన్ యాక్ట్. ఇలా పిడికిలి బిగించి ఇలా పట్టుకున్నాననుకోండి, చూసేవాడికి నేను కోపంగా ఉన్నాను అని తెలుస్తుంది. ఇలా ఇలా అన్నాననుకోండి, ఓహ్! వీడు రిలాక్స్‌డ్‌గా అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని ఉంటుంది. సో, ఒక్కొక్క జెస్చర్ మన మన బాడీలో ఉండే ఆర్గాన్స్‌ని మనం యూజ్ చేసే ప్రాసెస్‌లో వి కెన్ ఎక్స్‌ప్రెస్. సో, ఒక నటుడిగా నా బాడీలో ఉండే ప్రతి అణువు నటించడానికి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్‌ది చేష్టాకృత అభినయం అంటాం. చేష్టాకృత అభినయం అంటే మూవ్‌మెంట్. ఫస్ట్‌ది ఫేస్ ఎక్స్‌ప్రెషన్, 2 బాడీలో జెస్చర్, పోస్చర్ అంటాం. అంటే జెస్చర్ అంటే భంగిమ, పోస్చర్ అంటే స్థానకం. జెస్చర్ అంటే నా చేతులు ఎలా ఉన్నాయి, తల ఎలా ఉంది, మొహం ఎలా ఉంది, చే మన బాడీని ఎలా యూజ్ చేస్తున్నా అనేది జెస్చర్ అయితే, పోస్చర్ అంటే కూర్చొని ఉన్నానా, పడుకొని ఉన్నానా, పరిగెడుతున్నానా, దీన్ని మనము పోస్చర్ అంటాము. అట్లాగే లాస్ట్‌ది
చేష్టాకృత అభినయం అంటే టోటల్ బాడీని మూవ్ చేస్తాము. నడుచుకుంటూ వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు, కూర్చున్నాడు, జంప్ చేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ చేష్టాకృత అభినయం దగ్గరకొస్తాయి. సో, ఒక బాడీ ద్వారా నేను ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు నా ఆంగికాభినయంలో ముఖజాభినయము, శారీరాభినయము, చేష్టాకృతాభినయం ఈ 3 రకాలుగా నేను ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్‌ది వాచికాభినయము అంటాం. అంటే నా వాయిస్ ద్వారా నేననుకున్న దాన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడం. జనరల్‌గా దీన్ని వాచికాభినయము అని భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పాడు. వాక్కు అనేది యాక్చువల్‌గా మన టోటల్ లిటరేచర్ మొత్తం కూడా ఈ వాగ్ రూపంలోనే ఉంటుంది. దాన్ని నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా వాయిస్ ద్వారా. వాయిస్ అండ్ స్పీచ్ అంటాం. వాట్ ఈస్ వాయిస్? వాట్ ఈస్ స్పీచ్? మళ్ళీ దీనికి సంబంధించి వాయిస్ అండ్ స్పీచ్‌కి సంబంధించి టోటల్‌గా మనం ఇంకొక స్పెసిఫిక్‌గా మాడ్యూల్ మాట్లాడేసుకుంటాం. ఎందుకంటే వాయిస్ ఎట్లా వస్తుంది? దాని ఆర్టిక్యులేషన్ అంటే ఏంటి? రెజొనెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు జనరల్‌గా అసలు వాచికాభినయంలో ఏమేమి ఉంటాయనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్. యూజువల్‌గా వాచికాభినయంలో ఆహ్, నా వాయిస్‌ని నేను ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్‌లో ఆడిబిలిటీ, అండర్‌స్టాండబిలిటీ, క్లారిటీ అని ఒక 3 ఉంటాయి. నేనేమన్నానో మీకు వినబడలా. ఎందుకు వినబడలా? అంటే నేను వాయిస్‌ని పైకనకపోవడం వల్ల, ఆడిబుల్‌గా లేకపోవడం వల్ల నేనన్నది మీకు అర్థం కాలా. ఇది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ది వాయిస్. అంటే నేను చెప్పేది ఎదుటి వాడికి వినబడాలి. సెకండ్‌ది అండర్‌స్టాండబిలిటీ. కళత్తంబార వెలివెడిదరాయి ముందరాయి కిలపడదలా ఇల్లి ఏదో అన్నాను. ఏమన్నాను? వాయిస్ వినబడింది. కానీ అర్థం కాలా. దాన్ని అండర్‌స్టాండబిలిటీ అంటాం. మూడవది క్లారిటీ అంటాం. అంటే పర్ఫెక్ట్‌గా నేను చెప్పిన పదం, అక్షరం ఏం చెప్పదలుచుకున్నానో దాని భావం ఏంటి? అది ఎదుటివాడికి కమ్యూనికేట్ అయితే దాన్ని క్లారిటీ అంటాం. సో, మనం మనం మాట్లాడే మాట ఆడిబుల్‌గా ఉండాలి. అది అండర్‌స్టాండ్ కావాలి. అది క్లియర్‌గా ఉండాలి. అప్పుడు మనకి వాయిస్‌కి సంబంధించిన టోటల్ క్లారిటీ వస్తుంది. భరతుడి నాట్య శాస్త్రంలో కాకుస్వర వ్యంజనము అంటాడు. అంటే ఇంటోనేషన్ అంటాం. అంటే ఒక అక్షరం పలికేటప్పుడు ఏ భావంతో పలుకుతున్నాము. ఇంటోనేషన్ అంటుంటాం. మాడ్యులేషన్ అంటుంటాం. ఇట్లా రకరకాల పదాలు వాడుతూ ఉంటాం మనం. డైలాగ్ చెప్పేటప్పుడు. డైలాగ్ అనే పదం వాడకూడదు. యాక్చువల్‌గా లైన్స్ అనే పదం వాడాలి. ఇండివిడ్యువల్‌గా మనం మాట్లాడే వాటిని లైన్స్ అంటాము. ఇద్దరు మాట్లాడితే డైలాగ్ అంటాం. లాగ్ అంటే మాట. ప్రోలోగ్, ఎపిలోగ్, డైలాగ్ ఇవి రకరకాలుగా మనం లాగ్ అంటాం. మాట్లాడుతూ ఉంటాం. సో, డైలాగ్ అంటే ఇద్దరు మాట్లాడేది. సంభాషణ అని అర్థం. మనం ఇండివిడ్యువల్‌గా చెప్తే దాన్ని లైన్స్ అంటాము. మోనోలాగ్ అంటాం. అంటే మనకి మనం చెప్పుకోవాలి. స్వగతం అంటాం తెలుగులో. సో, ఇవన్నీ మనం ఎట్లా చేయాలి? ఏంటి? అనేది మళ్ళీ మనం వాచికాభినయానికి సంబంధించి పర్టిక్యులర్‌గా వాయిస్ అండ్ స్పీచ్‌కి సంబంధించి మనం డి విడిగా మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ చతుర్విధాభినయాల్లో మన వాయిస్‌ని ప్రొజెక్ట్ చేయడమే ఇప్పుడు మనం మాట్లాడుకునే మేజర్ పాయింట్. సో, మనకి ఈ వాయిస్ 4 స్టేజెస్‌లో వస్తుంది. ఫస్ట్ స్టేజ్‌ని బ్రీతింగ్ స్టేజ్ అంటాం. వితౌట్ బ్రీత్ మనం మాట్లాడలేము. సో, బ్రీత్ తీసుకున్నప్పుడు మనం మాట్లాడాలనుకున్న టైంలో ఆ బ్రీత్‌ని మన పొత్తి కడుపు దగ్గర ఉండే ఒక పొర ఉంటుంది. దాని ద్వారా మనం ఫోర్స్‌ని యూజ్ చేస్తే అది ఫోర్స్‌ఫుల్‌గా బయటికొస్తూ ఇక్కడ ఉండే వోకల్ కార్డ్స్ మనము తెలుగులో స్వరతంత్రులు అంటాం. ఆ స్వరతంత్రుల మధ్యలో నుంచి బయటకొస్తూ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన సౌండ్ ఇలా ఉంటుంది. జనరల్‌గా మనం ఎవరైనా నాదస్వరం సన్నాయి వాయించే వాళ్ళని చూస్తే వాళ్ళు సన్నాయి చివర ఒకటి చిన్న పీక ఉంటుంది. దాన్ని తీసి నోట్లో పెట్టుకొని ఇలా ఊది మళ్ళీ దాన్ని పెట్టి ఇలా ఊదుతారు. ఈ వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటకొచ్చే సౌండ్ యాక్చువల్‌గా సన్నగానే ఉంటుంది. అంటే రా సౌండ్ ఉంటుంది. దాన్నే మనం వాయిస్ అంటాం. ద రా సౌండ్ ప్రొడ్యూస్డ్ బై వోకల్ కార్డ్స్‌ని మనం వాయిస్ అంటాం. దాన్ని కన్వర్ట్ చేస్తే అర్థవంతమైన పదాలుగా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం స్పీచ్ అంటాం. సో, స్పీచ్‌గా మార్చే ముందు ఆ రా సౌండ్ ఏదైతే రగ్గడ్‌గా ఉందో దాన్ని మనము మన వోకల్ క్యావిటీ, నాసల్ క్యావిటీలో రెసొనేట్ చేసి దాన్ని మనం ఆగా మార్చుకుంటాం. ఈ సౌండ్‌ని ఆగా ఈ వోకల్ క్యావిటీలో, నాసల్ క్యావిటీలో రెసొనేట్ అయ్యి ఈ రా సౌండ్ కాస్త మనం వినదగిన దీనిగా మార్చుకుంటాం. సో, ఆ రా సౌండ్ రెసొనేట్ అయిన స్టేజ్‌ని మనం రెసొనెన్స్ స్టేజ్ అంటాం. లాస్ట్ స్టేజ్‌ని ఆర్టిక్యులేషన్ స్టేజ్ అంటాం. అంటే మన ఉచ్చారక అవయవాలు అంటాం తెలుగులో. ఆర్టిక్యులర్స్ అని ఇంగ్లీష్‌లో అంటాం. మన పళ్ళు, నాలిక, అంగిలి, పెదవులు ఇవన్నీ మనము ఆర్టిక్యులర్స్ అంటాము. వాటితో ఆపడం ద్వారా మనం అక్షరాల్ని పలుకుతాం. అ, ఆ, ఆ ఇక్కడ పలుకుతున్నాం. త, త, ద, ద నాలుకని
పైన టచ్ చేయడం ద్వారా పలుకుతున్నాం. పాప్పా, బాబ్బా, ఓష్టియాలు అంటాం. అంటే పెదవుల్ని కదిలించడం ద్వారా పలుకుతున్నాం. సో, ఇట్లా ఒక్కొక్క అక్షరం పలకడానికి స్పెసిఫిక్ స్పేస్ ఉంటుంది. ఆ ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్పేస్ తెలిస్తే, ఆ ప్లేస్ కరెక్ట్‌గా మనం తెలిస్తే, ఏ అక్షరం ఎలా పలకాలి అనేది మనకు తెలుస్తుంది. సో, దీనంతా కలిపి మనం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయడాన్ని మనం వాచికాభినయము అంటున్నాం. మూడవది ఆహార్యాభినయము అంటాం. అంటే త్రూ మేకప్ అండ్ కాస్ట్యూమ్ నేను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడాన్ని మనం ఆహార్యాభినయము అంటాం. జనరల్‌గా మనకి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ అనేది మన పాత్రని ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్టుగా చేయడం కోసం మనం మన బాడీ పైనుంచి వేసేది. అది లేకపోతే మనం యాక్ట్ చేయలేమా? యాక్ట్ చేయొచ్చు. కానీ అది చూడగానే ప్రేక్షకుడికి మనకు సంబంధించినంత వరకు అది లాస్ట్. ఒక నటుడికి సంబంధించినంత వరకు ఆహార్యాభినయం అని చివరి వరకు. కానీ ఒక ప్రేక్షకుడికి సంబంధించినంత వరకు అది బేస్. అంటే ప్రేక్షకుడు ఒక పాత్రను చూడగానే ఆహార్యాభినయం ద్వారానే గుర్తుపడతాడు. సో, అందుకని ఇది మనకి ప్రేక్షకుడికి సంబంధించిన వరకు మొదటిది అంటాం. తర్వాత మన క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసే ప్రాసెస్‌లో మన మిగతా అభినయాల్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో, అందుకని ఆహార్యాభినయం కూడా చాలా ప్రధానమైన అభినయం అంట. సో, ఈ ఆహార్యాభినయంలో మనకి 4 రకాల ఆహార్యాభినయాలుంటాయి. ఫస్ట్‌ది స్ట్రెయిట్ మేకప్ అంటాం. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనం బయటెలా ఉంటామో అలాగే మనల్ని కనబడేటట్టుగా మేకప్ చేస్తే దాన్ని మనం స్ట్రెయిట్ మేకప్ అంటాము. సెకండ్‌ది క్యారెక్టర్ మేకప్. అంటే ఒక పాత్ర కనబడేటట్టుగా మేకప్ చేస్తే, అంటే మనం బయట కనబడేటట్టు కాకుండా దాని తాలూకు లక్షణాల్ని మార్చి, డైమెన్షన్స్‌ని మార్చి, ప్రేక్షకులకి పాత్ర మాత్రమే కనబడేటట్టుగా మేకప్ చేస్తే, ఆహార్యం చేస్తే దాన్ని మనము క్యారెక్టర్ మేకప్ అంటాము. మూడవది కరెక్టివ్ మేకప్ అంటాం. అంటే మనలో ఉండే లోపాల్ని సరిచేసి మనల్ని ఎఫెక్టివ్‌గా కనబడేటట్టుగా చేయడాన్ని మనం కరెక్టివ్ మేకప్ అంటాం. ఉదాహరణకి నాకిక్కడ కంటి పైన ఒక ఘాటుంది. మేకప్ చేసే ప్రాసెస్‌లో ఏం చేస్తారు? ఈ ఘాటుని తీసేసి ఇక్కడ మేకప్ చేస్తారు. నా ముక్కు కొంచెం లావుగా ఉంది. మేకప్ చేసే టైంలో ఏం చేస్తాము? ఇక్కడ మధ్యలో ఒక చిన్న హైలైట్ లైన్ ఇచ్చేసి, ఈ నోస్‌ని కట్ చేసేసి డార్కర్ షేడ్ తోటి నా ముక్కు షార్ప్‌గా ఉండేటట్టుగా చూపిస్తారు. ఉదాహరణకి మనకి 'ఎన్టీ రామారావు' గారున్నారు. పెద్ద 'ఎన్టీ రామారావు' గారు. ఆయన ముక్కు కొంచెం పెద్దగా ఉంటుంది. సో, ఆయనకి మనం సినిమాలలో చూస్తే అబ్బా! భలే ఉందే ఈయన ముక్కు అనుకుంటాం. ఏం చేసేవాళ్ళు? ఇక్కడ నోస్ హైలైట్ చేసి, ఇక్కడ మన షాడోస్ ఇవ్వడం ద్వారా, షేడ్ చేయడం ద్వారా ఈ ఒక్క ఈ ఈ లైన్ ఒక్కటే హైలైట్ అయిపోయి సన్నగా ముక్కు కనబడేటట్టుగా చేసేవాళ్ళు. సో, దానివల్ల ఆయన చాలా అందంగా కనబడేవాళ్ళు. బయట మనము ఆయన సీఎంగా మారిన తర్వాత ఫోటోస్ చూస్తే, ఒక 'ఎన్టీ రామారావు' ఒక రాముడుగానో, కృష్ణుడుగానో, ఒక హీరోగానో చేసినప్పుడు ఫోటోస్ చూస్తే నోస్ ఎందుకు డిఫరెంట్‌గా ఉంటుందంటే త్రూ మేకప్ అండ్ మేకప్ ద్వారా. సో, ఆహార్యాభినయం ద్వారా అతన్ని అందంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. సో, దీన్ని మనం కరెక్టివ్ మేకప్ అంటాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఎఫెక్టివ్ మేకప్ అంటాం. అంటే ఒక తల పగిలింది, రక్తం కారుతుంది. లేదు నా మొహం కాలిపోయింది. లేదు నాకేదో గుచ్చుకొని రక్తం కారుతుంది. ఇలాంటి వాటినన్నీ చేయడాన్ని ఎఫెక్టివ్ మేకప్ అంటాం. అంటే ఒక ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తాము. దీంట్లో కూడా మనకి 2 డైమెన్షనల్ మేకప్, 3 డైమెన్షనల్ మేకప్ అని 2 ఉంటాయి. జస్ట్ లైన్స్ ఇచ్చి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా చేస్తే దాన్ని మనం 2 డైమెన్షనల్ మేకప్ అంటాం. అంటే కలర్స్ యూజ్ చేసి మనం ఎఫెక్ట్‌ని చూపిస్తే. అలా కాకుండా ఎంబోస్డ్ అంటే ఒక వేరే ఆబ్జెక్ట్స్‌ని బయట ఇప్పుడు ఉదాహరణకి నోస్ పుట్టి అంటాం. అంటే ముక్కు పెద్దగా కనపడడం కోసమని ఎక్స్‌ట్రా నోస్‌ని పెట్టేసి ఇలా పెడతాం. దాన్ని మనం 3 డైమెన్షనల్ మేకప్ అంటాం. ఉదాహరణకి పులిపిరి బయటికి వచ్చేటట్టుగా. ఏదో కాలిన బొబ్బలొచ్చాయి. ఆ బొబ్బల్ని మనం ఏం చేస్తాము? కొన్ని కొన్ని చాలా సింపుల్ టెక్నిక్స్‌తో కూడా మనం చేస్తాం. మనం ఒక మాడ్యూల్‌లో మేకప్ ఎలా చేస్తారు? ఎలా చేయించుకోవాలి? మనం పర్సనల్‌గా చేసుకుంటే ఎలా చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఒక మాడ్యూల్‌లో ఈ స్పెసిఫిక్‌గా ఆహార్యాభినయానికి సంబంధించి మనము నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. సో, ఒక ఉల్లి పొర ఉల్లి ఉల్లిగడ్డ పైన ఒక మనకి లావెండర్ కలర్ పొర ఉంటుంది. ఆ పొరని యూజ్ చేసి మనం దాన్ని కొంచెం డార్క్, బ్రౌన్ కలర్స్ యూజ్ చేయడం ద్వారా కాలిపోయిన ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇలా సింపుల్ టెక్నిక్స్‌తో కూడా మనం అద్భుతమైన ఎఫెక్ట్‌ని మనం 3 డైమెన్షనల్ మేకప్ ద్వారా చేయడానికి ట్రై చేస్తాం. సో, మనం 2 డైమెన్షనల్ మేకపా, 3 డైమెన్షనల్ మేకపా, క్యారెక్టర్ మేకపా, కరెక్టివ్ మేకపా, ఎఫెక్ట్సా ఇట్లా డిఫరెంట్ వాటి ద్వారా మనం అనుకున్న ఏదైతే పాత్ర ఉందో దాన్ని మనం ప్రేక్షకులకు అందజేయడానికి ట్రై చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సాత్విక అభినయము అంటాం. అంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. అంటే మనస్సులో మనం ఏదైతే భావోద్వేగాలున్నాయో వాటిని ప్రదర్శించడాన్ని మనం
సాత్విక అభినయం అంటాము. జనరల్‌గా మిగతా 3 అభినయాలు కనబడతాయి, వినబడతాయి. కానీ సాత్విక అభినయం కనబడదు, వినబడదు కాబట్టి దాన్ని చేయడానికి మనము మన ఎమోషన్స్‌ని త్రూ బాడీ ద్వారా గాని, త్రూ వాయిస్ అండ్ స్పీచ్ ద్వారా గాని, త్రూ మన మేకప్ అండ్ కాస్ట్యూమ్ ద్వారా గాని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ దీంట్లో మనకి ఉత్తమాభినయము, మధ్యమాభినయము, అధమాభినయము అని మనము డిఫరెంట్‌గా మాట్లాడుకుంటాము. అన్నిటికంటే ఇంపార్టెంట్ సాత్వికాభినయం అంటాము. ఆ సాత్వికాభినయం ఎందుకు ఇంపార్టెంటు? దానివల్ల ప్రేక్షకుడికి ఎలాంటి ఎమోషన్స్‌ని కనెక్ట్ చేయగలుగుతాము. వీటన్నిటిని మనం ఇంకొక మాడ్యూల్‌లో ఈ చతుర్విధ అభినయాల్లో పర్టిక్యులర్‌గా ఉత్తమాభినయం అంటే ఏంటి? దానికి సంబంధించిన సాత్విక అభినయానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మళ్ళీ ఇంకో మాడ్యూల్‌లో మనం డిస్కస్ చేసుకుంటాము.